మీ సొంతింటి చిన్నమ్మ ప్రాపర్టీ ప్లేస్కి స్వాగతం. దిస్ ఇస్ రాజ్ కుమార్. ఇవాళ ప్రాపర్టీ ప్లేస్లో రీజనల్ రింగ్ రోడ్కి సంబంధించి ప్రభుత్వానికి సంబంధించినటువంటి పూర్తి ప్రతిపాదనలు వచ్చినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే 2018 H2 తర్వాత 2019 ఫస్ట్ క్వార్టర్లో విపరీతమైనటువంటి పెరుగుదల అనేది రియల్ ఎస్టేట్ రంగంలో నమోదు చేసుకుంటాయని చెప్పేసి చాలా వరకు రియల్ ఎస్టేట్ సంస్థలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి తెలంగాణ క్రెడై ప్రెసిడెంట్ అండ్ ఆర్క్ బిల్డర్స్ CMD రామరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, వెల్కమ్ టు ప్రాపర్టీ ప్లేస్. థ్యాంక్ యూ. సార్, మనం ఈ మధ్యకాలంలో చూసుకుంటే మనం చాలా వరకు రిపోర్ట్ చూసాం. సో మిగతా 7 పట్టణాలతో పోల్చుకుంటే సో హైదరాబాద్ టాపెస్ట్ పొజిషన్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మెయిన్ పాజిటివ్ అంటే నేను రిపీటెడ్గా ఎప్పుడు మాట్లాడేది ఏంటంటే మెయిన్ ఏంటంటే న్యూ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 1 year స్తబ్దతగా ఉండడము, తర్వాత వాళ్ళు తీసుకున్న మెజర్స్ అనుకోండి. హైదరాబాద్ ఈజ్ ద సేఫెస్ట్ ప్లేస్ అనేది ఒకటి మార్క్ వచ్చేసింది. ప్లాన్ ప్రైసెస్ ఆర్ వెరీ లో. ఎనీ ప్రాపర్టీ రెంటల్ తీసుకోండి, ఏ విధంగా చూసుకున్నా కానీ అంటే పెద్ద సిటీస్తో ఎక్కడ కంపేర్ చేసుకున్నా కానీ హైదరాబాద్ లో ఉంది. సో కాబట్టి ఈ ప్రతి ఒక్కరు హైదరాబాద్ వైపు చూస్తున్నారు. అంటే ఇప్పుడు ఎవరైనా ఎనీ ఇండస్ట్రీ పెట్టాలన్నా కానీ ప్లస్ లేకుండా ఇది ఐటీ కంపెనీస్ పెట్టాలన్నా కానీ హైదరాబాద్ ఇస్ సేఫ్ ప్లేస్ లాగా కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఏంటంటే ప్రాబ్లమ్స్ అనేది ఏవి ప్రాబ్లమ్స్ లేవు. ఇప్పుడు ఒకప్పుడు ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొన్న హైదరాబాద్ ఇప్పుడు ఏంటంటే 24/7 వాటర్ అనుకోండి. అంటే బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ సెక్యూరిటీ ఉంది. సేఫ్టీ గురించి అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు. తర్వాత వాటర్ స్కేర్సిటీ కూడా లేదు. 24/7 వాటర్ లేదనుకోండి, బట్ డెఫినెట్గా వాటర్ వెన్ యూ కంపేర్ విత్ అదర్ సిటీస్ వాటర్ ప్రాబ్లం లేదు. తర్వాత ఈవెన్ గవర్నమెంట్ పాజిటివ్ అప్రోచ్ ఉండడం వల్ల ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ TS ఐపాస్ అనుకోండి, వాటి వల్ల పర్మిషన్స్ ఈజీగా రావడము. ఈవెన్ బిల్డింగ్ పర్మిషన్స్ అఫ్ కోర్స్ అనుకున్న దానికంటే ఇంకా కొంచెం చాలా ఇంప్రూవ్ కావాల్సింది. బట్ వెన్ యూ కంపేర్ విత్ అదర్ సిటీస్ చూసుకుంటే మన దగ్గర బెటర్ ఉంది. అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ల్యాండ్ అవైలబిలిటీ ప్లస్ ఎట్ ద చీపర్ రేటు అండ్ కనెక్టివిటీ. ఇప్పుడు ఏ సిటీలో కూడా ఇంత బెస్ట్ కనెక్టివిటీ లేదు. అంటే ఎస్పెషల్లీ మనకు ఒక రింగ్ రోడ్ అనేది ఒక తలమానికం హైదరాబాద్కి. అంటే రింగ్ రోడ్ నుంచి ఎయిర్పోర్ట్ నుంచి ఏ వైపు వెళ్ళినా కానీ మ్యాక్సిమం 1 hour 10 minutesలో రీచ్ అయిపోతాం. సో మెట్రో ఒక సైడు, అంటే హెల్త్ వైజ్ చూసుకున్నా, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ చూసుకున్నా కానీ, అంటే హిస్టారికల్ చూసుకున్నా కానీ, మల్టీ లాంగ్వేజువల్ అంటే దేశంలో ఉన్న అన్ని ప్రాంతాల వారికి అనుగుణమైన ప్లేస్ ఇది. అంటే మీరు తమిళ్ అసోసియేషన్, బెంగాలీ అసోసియేషన్, గుజరాతీ అసోసియేషన్, నేమ్ ఇట్, పంజాబీ అసోసియేషన్, ప్రతి ఒక్కరికి ఒక అసోసియేషన్ ఉంటుంది. మోస్ట్ కాస్మోపాలిటన్ సిటీ ఇది. సో దీనివల్ల ఈ గవర్నమెంట్ తీసుకున్న చర్యల వల్ల అన్నీ అంటే రియల్ ఎస్టేట్ రంగానికి కొన్ని ప్రోత్సాహకాలు ఇవ్వడం వల్ల సో రియల్ ఎస్టేట్ రంగం బాగుంది. తర్వాత ఏంటంటే కొన్ని సంవత్సరాలు మనం వెనుకబడి ఉన్నాం కదా. సో అవన్నీ ఇప్పుడు మనకు క్యాచ్అప్ చేసేసరికి మనకు గ్రోత్ ఇంకా ఎక్కువ కనిపిస్తుంది. దట్ ఇస్ ద మేజర్ రీజన్. అంటే మనం 2018లో చాలా హర్డల్స్ చూసాం కదా. సో అంటే టాప్ 7 మెట్రోస్ సంబంధించి చూసుకున్నట్లయితే ఒకసారి అంటే రెసిడెన్షియల్కి సంబంధించిన దాంట్లో మనది కొంచెం అంటే ఎక్కువ స్టాక్ పోకుండా ఉండడం అనేది జరిగింది. సో మిగతా ఢిల్లీ తర్వాత బెంగళూరుతో పోల్చుకున్న, చెన్నైతో పోల్చుకున్న బెంగళూరు ఫాస్ట్ గ్రోయింగ్ ఉండేది. ఒక్కసారి ఢిల్లీలో అంటే కొన్ని ఇష్యూస్ వల్ల ఢిల్లీలో సేల్స్ అనేది తగ్గిపోవడం జరిగింది. అప్పుడు కూడా హైదరాబాద్ రెసిడెన్షియల్కి సంబంధించి చూసినట్లయితే మంచి ఫాస్ట్గా వెళ్ళినటువంటి పరిస్థితి కనబడుతుంది. మన లాస్ట్ 2018 H2 కనుక నైట్ ఫ్రాంక్ రిపోర్ట్ కనుక కంపేర్ చేస్తే. ఇక అఫీషియల్ ఆఫీస్ స్పేస్కి వచ్చేసరికి ఏంటంటే రికార్డ్, సో ఆల్ టైమ్ రికార్డ్ ఉంది. అంటే ఒక్కసారిగా డబుల్, అంటే 1 yearలోనే ఆల్మోస్ట్ డబుల్ అయినటువంటి పరిస్థితి ఉంది. సో అంటే అంత ఎంప్లాయబిలిటీ కలిగింది అనుకోవచ్చా, లేకపోతే సెకండ్ టైం కూడా గవర్నమెంట్ రావడం కూడా కొంతవరకు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కాన్సన్ట్రేట్ చేయడం కూడా కొంత ఈ ఆఫీస్ స్పేస్ పెరగడానికి, ఆఫీస్ స్పేస్కి డిమాండ్ ఉండడానికి కారణమైందంటారు? సెకండ్ టైం గవర్నమెంట్ వచ్చే రిజల్ట్ ఇంకా కనిపించలేదు మనకి, వస్తుంది ఇంకా. అంటే యాక్చువల్ చెప్పాలంటే ఇవన్నీ ఫస్ట్ టర్మ్లో వచ్చిన రిజల్ట్స్ ఇవన్నీ. ఎందుకంటే అదే మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, అంటే మన దగ్గర వెరీ మోస్ట్ ఎకనామికల్ అంటే లొకేషన్ వైజ్ చూసుకుంటే ఇట్లాంటి లొకేషన్లో వేరే ఏ సిటీలో చూసుకున్నా కానీ ఇంత తక్కువ రేట్లో ఉండదు. అంటే మన దగ్గర ఏంటంటే మెనీ వేస్ అనుకూలంగా ఉంది. వాతావరణం అనుకూలం అనుకోండి, పరిస్థితులు అనుకూలము, అంటే చాలా అనుకూలత ఉండడం వల్ల, ప్రైసెస్ తక్కువ ఉండడం వల్ల ఆల్ ది డెవలప్డ్ అక్రాస్ ది కంట్రీ. We see all the major developers from Bangalore, all the developers are looking at Hyderabad. Bombay నుంచి డెవలపర్స్ హైదరాబాద్, సో ఢిల్లీ నుంచి హైదరాబాద్ చూస్తున్నారు. సో ఇదన్నిటికీ ముఖ్య కారణం ఏంటంటే ఈ డెసిషన్స్ వల్ల ఈవెన్ ఐటీ సంస్థలు అనుకోండి, వేరే ఇండస్ట్రీస్ అనుకోండి, ఇప్పుడు ఫార్మాసిటీ ఇంకా అది కాబోతుంది, ఇంకా రియాలిటీ కాలేదు. ఇంకా ఒకసారి ఫార్మాసిటీ అయిపోతుంది అంటే చాలా గ్రోత్ అనేది ఉంటుంది. సో ఈ ఆఫీస్ స్పేస్ ఈ న్యూ కంపెనీస్ అనుకోండి, ప్లస్ ఎగ్జిస్టింగ్ కంపెనీస్ కూడా ఎక్స్పాన్షన్కి వెళ్తున్నాయి. సో అమెజాన్ లాంటి కంపెనీ, ఐకియా అనుకోండి, తర్వాత ఫేస్బుక్ అనుకోండి, గూగుల్, ఇట్లా ఆల్ దీస్ కంపెనీస్ దే ఆర్ ట్రయింగ్ టు ఎక్స్పాండ్ దేర్ ఆఫీసెస్. సో దానివల్ల ఏమవుతుందంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఇంకా రాబోతుంది. ఇప్పుడు ఏదైతే 4.8 million square feet ఆఫ్ ఆఫీస్ స్పేస్ లాస్ట్ అంటే
ఐ మీన్ హాఫ్ ఇయర్లీలో ఎంత అంటే ఆల్రెడీ లీజ్ అవుట్ అయిపోయింది. సో ఈ ఒక్కసారి అంత ఎంప్లాయ్మెంట్ వచ్చేస్తే డెఫినెట్గా హౌసింగ్ కూడా డిమాండ్ వస్తుంది. సో ఈ హౌసింగ్ డిమాండ్ ఉద్దేశం చేసుకొని హౌసింగ్ ప్రాజెక్ట్స్ కూడా చూస్తున్నారు కదా, సో మెనీ లాంచెస్ ఈజ్ బీయింగ్ హ్యాపెనింగ్ నౌ. సో అంటే లాంచెస్లో కొంత అంటే న్యూ లాంచెస్లో కొంత తగ్గినట్టు కనబడుతోంది. సో అంటే ఉన్న స్పేస్కి సంబంధించి రెసిడెన్షియల్ పరంగా చూసుకున్నట్లయితే లాంచింగ్స్లో చాలా పర్సంటేజ్ అంటే 12%కి వరకే స్టిక్ అయింది. అంతకుముందు చూసినట్టు 19% పెరిగినటువంటి పరిస్థితి అకౌంట్ నైట్ ఫ్రాంక్ రిపోర్ట్ ప్రకారం చూసుకున్నట్టు. అంటే లాంచింగ్స్ ఎందుకు తగ్గాయి అనుకోవచ్చు? అంటే ఈ జిఎస్టీకి సంబంధించి కానీ రెరా కానీ కొంత అంబిక్విటీ ఇంకా స్టిల్ కొనసాగడం 2018 సెకండ్ హాఫ్ అంటే లాస్ట్ నవంబర్ దాకా డిసెంబర్ దాకా కూడా మనం చూసిన పరిస్థితి. అదేమైనా ఇంపాక్ట్ పడింది అంటారు న్యూ లాంచింగ్స్ పైన? అంటే రెరా జిఎస్టీ డెఫినెట్గా రియల్ ఎస్టేట్ మీద ఇంపాక్ట్ పడినాయి. తర్వాత ఏంటంటే రెరా ఏంటంటే రిజిస్ట్రేషన్స్ కావాలి, రిజిస్ట్రేషన్ అయిన తర్వాతనే లాంచ్ చేయాలి. కాబట్టి రెరా రిజిస్ట్రేషన్ కోసం కొంచెం అంటే టైం మాత్రం పడుతుంది. రెరా రిజిస్ట్రేషన్లో కూడా ఏంటంటే దాదాపు ఇప్పుడు ఐ థింక్ 60-70% ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిపోయినాయి. కొంతమంది ఇంకా అవగాహన లేక, కొంతమంది భయంతో రకరకాలుగా అంటే రిజిస్ట్రేషన్స్ ఇంకా పూర్తి కాలేదు. ఒకసారి అన్ని రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత యూ విల్ సీ మోర్ లాంచెస్. అంటే ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ కూడా యాక్చువల్లీ అంటే కొంతమంది ఏంటంటే ఇన్ని అవగాహన సదస్సులు మనం పెట్టినా కానీ ఏదో ఒక అంటే అథారిటీ అనగానే కొంచెం భయం. స్మాల్ డెవలపర్స్ అనుకోండి, కొంతమంది అంటే వన్ టైం ఏదో అపార్ట్మెంట్స్ కట్టేసి వెళ్ళిపోయే వాళ్ళు అట్లా రకరకాలు ఉంటారు కదా, వాళ్ళలో కొంత ఇంకా ఈ అవగాహన లేక వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. సో డెఫినెట్గా రెరా అండ్ జిఎస్టీ డిమానిటైజేషన్ అనేది ఈ మూడు రియల్ ఎస్టేట్ మీద ఒక ఇబ్బందికరమైన వాతావరణం క్రియేట్ చేసినాయి. బట్ అన్నిట్లో నుంచి బయటపడ్డాము ఇప్పుడు. సో అన్ని జిఎస్టీ ఆల్సో ఇట్ ఈస్ నౌ ఐ మీన్ అందరూ అలవాటు పడిపోయినారు. ఇప్పుడు చూస్తే మీకు అసలు అవన్నీ హర్డిల్స్ అనేది మనకి ఏమి కనిపిస్తలేవు. అలాగే న్యూ గవర్నమెంట్ కూడా సేమ్ గవర్నమెంట్ ఫాలో అయిపోయేసరికి ఇంకా మనకు గ్రోత్ అనేది కంటిన్యూ అవుతుంది. సో డెఫినెట్గా ఫాలోయింగ్ డేస్ ఇట్స్ గోయింగ్ టు బి ఎక్సలెంట్. ఇంకొక అంటే ఈ 2019లోకి వచ్చేసరికి ఐ మీన్ నిన్న 32కి సంబంధించినటువంటి 32వ మీటింగ్ కూడా జరిగింది. దాంట్లో కూడా ఏంటంటే ఒక మినిస్ట్రియల్ కమిటీని మినిస్టర్స్తో ఉన్న ఒక కమిటీని వేశారు 5%కి తీసుకురావడానికి. సో అది ఎంతవరకు పాజిటివ్గా రియల్ ఎస్టేట్ రంగం పైన ఉండేటువంటి అవకాశం ఉంది? వైస్ వర్స దాని ఇంపాక్ట్ ఏమైనా ధరలపైన తగ్గేటువంటి అవకాశం కనబడుతుందా? డెఫినెట్గా యాక్చువల్లీ జిఎస్టీ తగ్గడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ మన తెలుగు రాష్ట్రాల్లో చూస్తే ఇంతకుముందు ట్యాక్స్ ఏంటంటే 4.5% మీన్ సర్వీస్ ట్యాక్స్ పే చేసేవాళ్ళము, 1.25% వ్యాట్ పే చేసేవాళ్ళము, రెండు కలిపితే 5.75% మనం పే చేసేవాళ్ళము. జిఎస్టీ వచ్చిన తర్వాత ఏకంగా అది 12% అయింది. సో ఈ 12% అనేది డెఫినెట్గా భారం. ఒక కస్టమర్ ఇక్కడ 12% ప్లస్ అటేమో 6% రిజిస్ట్రేషన్ ఛార్జెస్ రెండు కలిపితే 18%. అంటే ఒక 10 లక్షల అపార్ట్మెంట్ కొనుక్కుంటే 1,20,000 రూపాయలు, 1,80,000 రూపాయలు నీకు అదనంగా కట్టాల్సి వస్తుంది. సో ఇది డెఫినెట్గా పెయిన్ఫుల్ టు ది కస్టమర్స్. సో దీని ఏంటంటే మాకు కొంత వెసులుబాటు కూడా ఉంది. ఏంటంటే అంటే జిఎస్టీ ఇన్పుట్ క్రెడిట్ అండి, మేము ఏదైతే వస్తువుల మీద మేము ట్యాక్స్ పే చేస్తున్నామో ఆ ట్యాక్స్ని ఇన్పుట్ క్రెడిట్ తీసుకొని దాన్ని ఐ మీన్ కస్టమర్కి పాస్ ఆన్ చేయాలి. కానీ దీంట్లో చాలా అంబిగ్యూటీ ఉంది. అంటే నేను 2% పే అంటే నా ప్రాజెక్ట్లో నా స్టేజ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ బట్టి నేను 2% పాస్ ఆన్ చేయగలుగుతాను. ఒక అతను ప్రాజెక్ట్ ఇప్పుడే స్టార్ట్ చేశాడు అనుకోండి, అతను ఎక్కువ పర్సంటేజ్ పే చేయగలుగుతాడు. తర్వాత ప్రాజెక్ట్ కాస్ట్ని బట్టి కూడా ఉంటుంది. సపోజ్ ఒక 2,000-3,000 రూపాయల స్క్వేర్ ఫీట్ అపార్ట్మెంట్కి ఒక అంటే ఇన్పుట్ క్రెడిట్ వస్తుంది. అదే 10,000 రూపాయలు 8,000 రూపాయల స్క్వేర్ ఫీటు చేసే అపార్ట్మెంట్లో ఇన్పుట్ క్రెడిట్ తక్కువ ఉంటుంది. సో ఇన్పుట్ క్రెడిట్ అనేది ఒక నువ్వు ఇంత పర్సంటేజ్ పే చేయాలనేది మాత్రం కష్టం. కాబట్టి లాట్ ఆఫ్ అంబిగ్యూటీ వస్తుంది. సో దీని అన్నిటికంటే నేను ఏమంటే ఇప్పుడు ఆ 12%ది 8% ఒకవేళ చేస్తే డెఫినెట్గా ఆ కస్టమర్ మీద భారం పడదు. సో దానికోసం క్రెడిట్ నుంచి రిప్రజెంటేషన్ జరిగింది. సో వారు ఏమంటారంటే ఇన్పుట్ క్రెడిట్ లేకుండా 5% చేయాలని ఒక ఆలోచనలో ఉన్నారు. దానివల్ల అగైన్ మళ్ళీ కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరగడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే వేరియస్ అంటే మనము లేబర్ మీద కూడా 18% పే చేస్తున్నాం, సిమెంట్ 28% ఉంది, తర్వాత స్టీల్ 18%, అట్లా చాలా హై అంటే ఇంటెన్సిటీ ట్యాక్సెస్ ఉన్నాయి. సో అవి కూడా తగ్గించాలి మనకు యాక్చువల్లీ. సో 28% సిమెంట్ అనేది ఎసెన్షియల్ అయిపోయింది యాక్చువల్లీ. దాన్ని ఎసెన్షియల్ కమోడిటీ లాగా యూజ్ చేయాలి. ఎందుకంటే ఎంత చిన్నవరైనా ప్రతి ఒక్కరికి ఇల్లు కావాలి. అంటే హౌసింగ్ ఫర్ ఆల్ అని బై 2022 అనే ప్రైమ్ మినిస్టర్ ఆలోచన ఉన్నా కానీ ప్రతి ఒక్కరికి ఇల్లు కావాలని ప్రతి ఒక్కరు సిమెంట్ అనేది ఆల్మోస్ట్ చెప్పాలంటే వెరీ వెరీ ఎసెన్షియల్. సో దాన్ని 28% ట్యాక్స్ పెట్టడం అనేది కరెక్ట్ కాదు. దాన్ని తగ్గించడము, స్టీల్ని తగ్గించడము, అవి ఒకవేళ ఇన్పుట్ క్రెడిట్ మనము పాస్ ఆన్ ఐ మీన్ లేకుండా కానీ అవి పూర్తిగా తగ్గించేస్తే అప్పుడు కస్టమర్ మీద భారం ఉండదు.
రైట్స్. అంటే ఈ రీసెంట్ కాంపోజిట్ స్కీమ్కి సంబంధించిన కూడా కొంత ఇనిషియేటివ్స్ అంటే 20 లక్షల టర్న్ ఓవర్ని 40 లక్షలు రిజిస్ట్రేషన్ అక్కర్లేదని చెప్పేసి తర్వాత 1 crore ఉన్నటువంటి కాంపోజిట్ స్కీమ్ రెవెన్యూస్ సంబంధించి 1.5 crore చేయడం. సో ఇనిషియేటివ్స్ ఏమైనా రియల్ ఎస్టేట్ రంగానికి పాజిటివ్ ఉండేటువంటి అవకాశం ఉందంటే మోర్ ఎంఎస్ఎంఈలు ఎక్కువగా ఇన్వాల్వ్ స్టార్ట్ కావడానికి ఒక అవకాశం ఉంటుంది. సో దాని ద్వారా ఎంప్లాయబిలిటీ వైస్ వర్స్ ఏమైనా ఛాన్సెస్ ఉంటుందా? చాలా వరకు ఎంఎస్ఎంఈలకు మంచి ప్రోత్సాహకాలు ఇచ్చినట్టుగా చెప్పుకోవచ్చు. డెఫినెట్గా ఎంఎస్ఎంఈలకి డెఫినెట్గా అది ప్రోత్సాహకరమే. దానివల్ల ఏంటంటే వాళ్ళకు కూడా ఇదేంటి స్మాల్ అండ్ మీడియం లెవెల్ ఏంటంటే వాళ్ళకు అంటే అది చేయాలంటేనే వాళ్ళకి కొంచెం పాపం ఇబ్బందులు. ఇట్స్ ఏ ట్రాన్సిషన్ పీరియడ్. సడన్గా ఒక చిన్న కొట్టు పెట్టుకున్న అతను జిఎస్టీ అంటే రిటర్న్స్ ఫైల్ చేయాలంటే అతనికి అంటే ఆన్లైన్లో పే చేయాలి. ఇప్పుడు అవన్నీ కొంచెం ఇబ్బందికరం. అది 40 లక్షలకు చేయడం అనేది డెఫినెట్గా ఇట్ ఈస్ యూస్ఫుల్. అంటే దాంతో ఏమైందంటే రియల్ ఎస్టేట్ రంగం పడి కొంచెం డెఫినెట్గా అది దానివల్ల లిటిల్ ఇంపాక్ట్ అంటే ఐ మీన్ పాజిటివ్ సైడ్ ఇంపాక్ట్ ఉంటుంది. సో ఇట్స్ ఏ శుభ పరిణామాలు. బట్ ఏంటంటే ఈ జిఎస్టీ ఇంప్లిమెంటేషన్లో కూడా గవర్నమెంట్ స్టార్టింగ్ నుంచే కొంచెం ఆచితూచి అడుగులు వేయాల్సిన అవసరం ఉండేది యాక్చువల్లీ. ఎందుకంటే ఎన్ని మీటింగ్లు అవుతున్నాయి, ప్రతి మీటింగ్లో ఒక్కొక్క డెసిషన్ తీసుకుంటూ పోతూ అంటే అలా కాకుండా మొత్తము అంటే ఆ ఇంప్లిమెంటేషన్ అప్పుడు ఇంకా కొన్ని నెలలు డిలే చేసైనా కానీ ఇంకా బాగా చేస్తుంటే ఇంకా బ్రహ్మాండంగా ఉండేది. సో ఏమవుతుందంటే ఒక సైకలాజికల్గా జిఎస్టీ మనం యాక్చువల్లీ కొన్ని చూస్తే కొన్ని వస్తువులపైన ఇదివరకంటే ఎక్కువ ఏం కాలేదు. అంటే మనము డిఫరెంట్ ప్లేసెస్లో ట్యాక్స్ పే చేసేవాళ్ళం. అంటే రకరకాల ట్యాక్స్లు మనం అన్నీ కలుపుకుంటే దీనికంటే ఎక్కువ పే చేయలేదు. బట్ సడన్గా ఒకేసారి మనకేంటంటే 12%, 18%, 28% ఒకేసారి కనిపించేసరికి మనకు కొంచెం భారం అనిపిస్తుంది. సో ఇంప్లిమెంటేషన్లో కొంచెం ఇంకా బాగా చేసుంటే ఇంకా బ్రహ్మాండంగా ఉండేది. ప్రాపర్టీ ప్లస్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. యాక్టివ్ ప్రాపర్టీ ప్లస్. సో అంటే రియల్ ఎస్టేట్ సెక్టర్కి సంబంధించి కూడా అంటే కాంపోజిట్ స్కీమ్ లాగా ఏమైనా ప్లాన్ తీసుకొస్తే బెటర్గా ఉంటుందా? అంటే ప్రాజెక్టు వ్యయం ఇంత ఉంటే లేదా టర్న్ ఓవర్ ఇంత ఉంటే ఒక ఫిక్స్డ్ ఫార్మాట్లో కనుక ట్యాక్సేషన్ కనుక తీసుకొచ్చే ఆలోచనలు ఏమన్నా చేస్తే బాగుంటుందంటారా? అది కొంచెం కష్టం అవుతుంది. ఎందుకంటే టర్న్ ఓవర్ని బట్టి రియల్ ఎస్టేట్ లేదు. అంటే ఒక టర్న్ ఓవర్లో ప్రాఫిట్ ఎక్కువ ఉండొచ్చు, ఒక టర్న్ ఓవర్ ప్రాఫిట్ తక్కువ ఉండొచ్చు. అంటే మెటీరియల్ కన్సంప్షన్ కూడా ఇందాక మీకు చెప్పినట్లు ఇప్పుడు ల్యాండ్ ప్రైస్ ఉంటుంది. ఇప్పుడు జూబ్లీ హిల్స్ మనం తీసుకుంటాం. జూబ్లీ హిల్స్లో ల్యాండ్ ప్రైస్కి మనం ఎక్కడో కొంపెల్లి దగ్గరికి వెళ్తే ల్యాండ్ ప్రైస్కి డిఫరెన్స్ ఉంటుంది. బట్ మనం వస్తువులు దాంట్లో కన్స్ట్రక్షన్ కాస్ట్ చూసుకుంటే జూబ్లీ హిల్స్లో కొంచెం అంటే 3,000 రూపాయల కన్స్ట్రక్షన్ కాస్ట్ ఉంటే అక్కడ 2,000 రూపాయల కన్స్ట్రక్షన్ కాస్ట్ ఉండొచ్చు. బట్ సెల్లింగ్ ప్రైస్ ఇక్కడ 10,000 ఉంటుంది, అక్కడ 4,000, 5,000 ఉంటుంది. సో దేర్ ఇస్ ఏ అంటే ఈ ల్యాండ్ ప్రైస్ మీద బిగ్గెస్ట్ ఇంపాక్ట్ అన్నట్టు యాక్చువల్లీ ఇదంతా. అందుకనే ఇన్పుట్ క్రెడిట్ అనేది కూడా ఇట్స్ చాలా ఇబ్బందికరం. అంటే మనం జస్టిఫై చేయడం అనేది ఇబ్బందికరం. అది కూడా ఏంటంటే ఎండ్ ఆఫ్ ది ప్రాజెక్ట్ మనకు తెలుస్తుంది. అంటే మనం అన్నీ పోగా ఫైనల్ అసెస్మెంట్ చేస్తే ఎంత ఉన్నదో అప్పుడు మనం కస్టమర్కి పాస్ ఆన్ చేయొచ్చు. బట్ ఇమ్మీడియట్గా ఇప్పుడే పాస్ ఆన్ చేయాలి మీరు అని వాళ్ళకు నోటీసులు ఇవ్వడం అవి కొన్ని అదే యాంటీ ప్రాఫిటింగ్ క్లాస్ మీద కొన్ని నోటీసులు ఇవ్వడం అనేది జరుగుతుంది. సో వీటన్నిటికంటే కొంచెం ఇంకా మనము పర్సంటేజ్ 12%, 8% ఒకవేళ చేసి ఇన్పుట్ క్రెడిట్కి ఇచ్చారనుకోండి డెఫినెట్గా అది ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఈవెన్ మేబీ 1 or 2% డెవలపర్కు ఎక్స్ట్రా మిగులుతుంది అనుకుందాం. సో వాట్ హ్యాపెన్స్ ఇప్పుడు ఇంత ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తున్నారు బిల్డర్స్, ఇంత అంటే ఇన్ని ఉద్యోగాలు ప్లస్ అంటే బిల్డర్స్ అంటే నేషనల్ బిల్డర్సే కదా. సో వాళ్ళని మనం ఇండస్ట్రియల్ స్టేటస్ ఇచ్చేసి వాళ్ళని ఎంతో ఎంకరేజ్ చేసేది పోయేది వాళ్ళని ఒక విధంగా నెగిటివ్గా చూడడం అనేది ఇట్స్ నాట్ కరెక్ట్. సో ఏ రోజైతే ఇండస్ట్రియల్ స్టేటస్ కూడా రియల్ ఎస్టేట్ కూడా ఇండస్ట్రియల్ స్టేటస్ వచ్చినప్పుడు సో కొంచెం ఇంకా బాగుంటుంది. దిస్ డిమాండ్ ఈజ్ దేర్ ఫర్ మెనీ ఇయర్స్. ఎప్పటి నుంచో అంటున్నాం ఓన్లీ అఫోర్డబుల్ హౌసింగ్కి అది ఇండస్ట్రియల్ స్టేటస్ ఇచ్చారు కానీ దట్ ఈస్ నాట్ ఇంప్లిమెంటెడ్ ప్రాపర్లీ. రైట్ సార్. ఇక మనకు RRRకి అంటే కొత్త న్యూస్ వస్తున్నాయి. చివరికి నేను గవర్నమెంట్ కూడా దానిపైన పూర్తి స్థాయిలో ఒక సమగ్ర నివేదికను రూపొందించినట్టుగా తెలుస్తోంది. 3,000 కోట్లు అటు పూర్తి స్థాయిలో ఇన్వెస్ట్ చేయబోతున్నారు. తర్వాత 1,500 కోట్లు ప్రభుత్వమే పూర్తిగా ఇన్వెస్ట్ చేయబోతుంది అన్నట్టుగా తెలుస్తుంది. సో ఎట్లా ఉండబోతుంది? 150 గ్రామాలను కలుపుతూ 4 జిల్లాలను కలుపుతూ వెళ్తున్నటువంటి అవుటర్ రింగ్ రోడ్. సో అది వస్తే ఇప్పటికే ఒక రింగ్ వేసిన తర్వాత ఆల్మోస్ట్ డబుల్ అయినటువంటి రేట్లు ఉన్నాయి. ఇప్పుడు ఇంకొక రింగ్ వేయబోతున్నారు సిటీకి. సో దానివల్ల ఎంత మేర గ్రోత్ ఉండేటువంటి అవకాశం ఉంది? అంటే 20 కిలోమీటర్స్ డిఫరెన్స్లో 2 రింగులు ఉండబోతున్నాయి. సో ఆ 20 కిలోమీటర్ల పరిధి ఏదైతే ఉందో సో అక్కడ సెంటర్ బంజారా హిల్స్లో ఉన్నంత కాస్ట్కి పెరిగిపోయేటువంటి అవకాశం కనబడుతుందా? కాస్ట్ పెరగడం కాదు యాక్చువల్ ఏంటంటే దానివల్ల అక్కడ లోకల్గా కాస్ట్ పెరుగుతుంది. సపోజ్ రైతులు ఏదైతే రింగ్ రోడ్ దగ్గర ఉన్న రైతులకు డెఫినెట్గా వాళ్ళ భూముల ధరలు పెరుగుతాయి, వాళ్ళు హ్యాపీగా ఉంటారు. బట్ సిటీలో ఉన్న డెన్సిటీ ఇట్ హ్యాస్ టు గో టు దట్ సైడ్. ఇప్పుడు సిటీలో చూడండి ఒక చోట్ల అంటే ఎస్పెషల్లీ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ద హైదరాబాద్ చూసుకుంటే 20 కోట్లు 30 కోట్లు మీరు ఆక్షన్లో చూసారు. 32 కోట్లు 34 కోట్ల రూపాయలకు ఎకరం ఉంది.
సో ఈ రింగ్ రోడ్ వల్ల ఏమవుతుందంటే ఆ డిస్టెన్స్ని మనం ఒక 30 minutes 40 minutes ఆర్ 50 minutes మనం డిస్టెన్స్కి పోతే మనకు 2 కోట్లు 3 కోట్లలో వస్తున్నాయి అండి. ఎస్పెషల్లీ ఐమ్ టాకింగ్ అవుట్ అవుటర్ రింగ్ రోడ్. ఇప్పుడు మన రీజనల్ రింగ్ రోడ్కి వెళ్తే మీకు ఎంత ఉన్నాయి, ఇప్పుడు లక్షల్లోనే ఉన్నాయి. అంటే ఇప్పుడు 20 లక్షలు 30 లక్షలు 10 లక్షల రూపాయల ఎకరము, అంటే మేబీ వేరీస్ ఫ్రమ్ ద ప్లేస్ టు ప్లేస్. ఆ ధరలు డెఫినెట్గా పెరగడానికి ఆస్కారం ఉంది. బట్ మీకు ఏంటంటే ఈ కనెక్టివిటీ వల్ల చాలా 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 గ్రోత్ ఉంటుంది. ఎందుకంటే మీకు సిటీలో పొల్యూషన్ తగ్గుతుంది. ఇప్పుడు మీకు ఢిల్లీ చూసుకోండి, ఢిల్లీ ద హైయెస్ట్ పొల్యూషన్ అనే కారణం ఏంటంటే దే డోంట్ హ్యావ్ అంటే ఈ రింగ్ రోడ్స్ లేకపోవడం అనేది. అంటే మెజారిటీ ఆఫ్ ద ట్రక్స్ అనుకోండి, అంటే ఎంటైర్ వాల్యూమ్ పాసెస్ త్రూ ది ఢిల్లీ. సో దానివల్ల ఎంతో ఉంటుంది. బట్ వేరాజ్ మన అవుటర్ రింగ్ రోడ్ అనేది ఆల్రెడీ తలమానికము. డెఫినెట్గా ఇది వచ్చింది అనుకోండి ఇంకా బాగుంటుంది. బట్ ఓన్లీ థింగ్ ఇక్కడ ఏంటంటే వీటితో పాటు కనెక్టివిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బిట్వీన్ దీస్ రింగ్ రోడ్స్ అనుకోండి, ప్లస్ గ్రిడ్ రోడ్స్ ఒకటి. ఆ తర్వాత ఈ మన అవుటర్ రింగ్ రోడ్లో గ్రోత్ కారిడార్స్ని ఇంప్రూవ్ చేయాలి. ఆ గ్రోత్ కారిడార్స్ మీద ఇంతవరకు గవర్నమెంట్ పూర్తిగా ఫోకస్ చేయలేదు. గ్రోత్ కారిడార్ ఆ గ్రిడ్ రోడ్స్ అన్నీ మొత్తము మనము ఫామ్ చేస్తుంటే అసలు నిజంగా చెప్పాలంటే ఈ ప్రెషర్ అంతా ఏదైతే ప్రెషర్ ఇప్పుడు మనకు వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ద సిటీలో ఉన్నదో అది మొత్తం తగ్గుతుంది. ఎందుకంటే అక్కడ మనము ల్యాండ్ ఉంటుంది, అబెటింగ్ టు ది సర్వీస్ రోడ్ ఉంటుంది, మనం అక్కడ ప్రాజెక్ట్ చేయలేము ఎందుకంటే అక్కడ అప్రోచ్ లేదు. సో అంటే నెక్స్ట్ అంటే గ్రోత్ కారిడార్ 1 kilometer రేడియస్ ఆఫ్ ఆల్ దిస్ థింగ్ చూసుకుంటే ఎక్కడ చూసినా కానీ లాట్ ఆఫ్ ల్యాండ్ ఈజ్ అవైలబుల్. బట్ వాటికి కనెక్టివిటీ లేదు. ఎందుకంటే ఆల్రెడీ గ్రిడ్ రోడ్స్ ఆర్ బీన్ ఫార్మ్డ్, అంటే ఇయర్ మార్క్డ్. ఎందుకంటే 1/2 kilometer ఒకటి, మళ్ళీ 1 kilometer ఒకటి, నెక్స్ట్ ప్యారలల్ రోడ్స్, మళ్ళీ ఎవ్రీ 1/2 kilometer ఒక రోడ్డు. ఆ రోడ్స్ అన్ని ఒకసారి డిమార్కెట్ చేసేసి ల్యాండ్ అక్విజిషన్ చేసేసారు అనుకోండి, గ్రోత్ విల్ బి ఎక్సలెంట్. సో అలాగే రీజనల్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత మనకి ఏంటంటే సిటీ విల్ బి మూవింగ్ టువర్డ్స్ దోస్ ప్లేసెస్. అక్కడ పోయినప్పుడు ఏంటంటే మంచి అంటే కనెక్టివిటీతోనే కదా. మనం ఇప్పుడు యూఎస్లో కానీ అదర్ సిటీస్లో ఏంటంటే ఎక్కడ ఉంటారు, ఎంత దూరం ఉంటుంది మీకు అంటే 30 minutes డ్రైవ్, 40 minutes డ్రైవ్, 50 minutes డ్రైవ్ అంటే అంతేగాని 20 miles 30 miles అని ఎవరు చెప్పరు. మన దగ్గర ఎంత దూరం అంటే 10 kilometers అంటాం, 20 kilometers అంటాం. ఆ 10 kilometersని ఎంతసేపు ఇప్పుడు తెలిసిన వారి నుంచి కుకట్పల్లికి పోవాలంటే 20 kilometers అనుకుందాం. 20 kilometers ఎంత టైం పడుతుంది మనకు? అదే 20 kilometers 30 kilometers శంషాబాద్ నుంచి మన గచ్చిబౌలి రావడానికి 30 నిమిషాలు కూడా పట్టదు మనకు. సో మనకు ఆ రేంజ్లో ఉంటే అప్పుడు మనకు ఆ రోడ్స్ అన్నీ ఉంటే డెఫినెట్గా ఇట్స్ గోయింగ్ టు బి ఫెంటాస్టిక్. అంటే ధరల విషయానికి వస్తే ఇప్పటికే అంటే ఆల్మోస్ట్ ఒక 4-5 జిల్లాలను కలుపుతూ పోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అంటే పూర్తిగా మహబూబ్ నగర్ మొన్నటిదాకా నల్గొండ వైపు ఉండేది, ఇప్పుడు పూర్తిగా మహబూబ్ నగర్ కూడా దీంట్లోకి వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. అంటే అగ్రికి సంబంధించినటువంటి ల్యాండ్ అంతా కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల నెక్స్ట్ ఫుడ్ క్రైసిస్ వచ్చేటువంటి అవకాశం ఉండదా? చాలా వరకు ఎన్విరాన్మెంట్కి సంబంధించిన ప్రొటెస్టర్స్ కావచ్చు. సో చాలామంది అంటుంది ఏంటంటే ఇలా రింగ్ రోడ్లు వేస్తూ పోతూ ఉంటే అంటే ఒక లిమిట్ అంటూ పెట్టాలి రియల్ ఎస్టేట్కి, ఇలాంటి ఇష్టానుసారంగా కాంక్రీట్ జంగల్లా మారకూడదు అని చెప్పేసి అంటున్నటువంటి పరిస్థితులలో ఎట్లాంటి ప్రణాళికలు ఉంటే బాగుంటుంది అంటున్నారు. మీరు అన్నట్టుగా కొంత గ్రోత్ క్యారిడార్కి సంబంధించి ప్లాన్స్ ఉంటే బాగుండేది అన్నారు. బట్ ఇప్పుడు ఆల్రెడీ ఆ ప్లాన్స్ పక్కన పెట్టేసి నెక్స్ట్ రింగ్ రోడ్కి పూర్తి స్థాయిలో ఏర్పాటు జరుగుతున్నాయి కదా. అంటే గ్రోత్ అనేది అనివార్యం. ఎందుకంటే మనము సిటీస్లో అంటే అర్బన్ పాపులేషన్ అనేది కంటిన్యూస్గా పెరుగుతూ పోతుంది. విలేజ్ నుంచి పీపుల్ ఆర్ మూవింగ్ టు అర్బన్. సో ఈ గ్రోత్ని సస్టైన్ చేయాలంటే కంపల్సరీ మనం ఎక్స్పాండ్ కావాల్సిందే. ఎస్, రింగ్ రోడ్ వల్ల మళ్ళీ అగైన్ రీజనల్ రింగ్ రోడ్ వల్ల డెఫినెట్గా కొంతమంది భూములు కోల్పోవడం జరుగుతుంది. అఫ్కోర్స్ భూములు కోల్పోవడం ప్రాపర్ కాంపెన్సేషన్ ఇస్తే దే విల్ బీ హ్యాపీ. బట్ వ్యవసాయం డెఫినెట్గా వ్యవసాయం భూములు తగ్గడం అనేది జరుగుతుంది. కానీ ఇప్పటికి కూడా తెలంగాణలో వ్యవసాయ భూములు చాలా ఉన్నాయి, కానీ వాటిని మనం పూర్తిగా సాగు చేయట్లేదు. ఎందుకంటే బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఈజ్ వాటర్. సో ఆ వాటర్ కూడా ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ తీసుకున్న మిషన్ కాకతీయ అనుకోండి, ప్లస్ అంటే ఈ కాళేశ్వరము వేరియస్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి కదా, ఆ ప్రాజెక్ట్స్ వల్ల డెఫినెట్గా వాటర్ సప్లై వచ్చేస్తుంది. ఫుడ్ క్రైసిస్ అనేది నాకు తెలిసి మన తెలంగాణలో ఎట్టి పరిస్థితిలో రాదు. మనకు చాలా ల్యాండ్ అవైలబుల్ ఉంది. అంటే అన్యూటిలైజ్డ్ ల్యాండ్ మీకు చాలా కనిపిస్తుంది. మీరు ఏ రూట్లో ఏ హైవేలో వెళ్ళండి మీకు చాలా వేకెంట్ ల్యాండ్ చాలా కనిపిస్తుంది. అవన్నీ సస్యశ్యామలం కావాలంటే డెఫినెట్గా వాటర్ స్కీమ్స్ అయితే ఉన్నాయి, వస్తున్నాయి. సో ఈ డెవలప్మెంట్ వల్ల రైతులు కూడా హ్యాపీగా ఉంటారు. అంటే వాళ్ళు చేసిన ప్రోడక్ట్ని మనము రీచ్, అంటే ఇప్పుడు హైదరాబాద్కి రావాలంటే ఒకప్పుడు ఎంతో టైం పట్టేది. ఇప్పుడు చూడండి, అంటే హైవే ఉందనుకోండి, మహబూబ్ నగర్ నుంచి హైదరాబాద్ రావాలంటే 1 hourలో వచ్చేస్తున్నాం, జస్ట్ బికాజ్ ఆఫ్ ద రోడ్స్ ఆర్ వెరీ గుడ్. సో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కంపల్సరీ అవసరం మనకు.
ఇట్స్ అంటే ఇక రియల్ ఎస్టేట్ ఏదో అవుతుంది ఏదో అయిపోతుంది కానీ డెఫినెట్గా రియల్ ఎస్టేట్ లేకుండా గ్రోతే కనిపించదు. మీరు ఏ సిటీ తీసుకుంటే ఎక్కడన్నా చూడండి, న్యూయార్క్ పోతే ఏం కనిపిస్తుంది మీకు? స్కై క్రాపర్స్ కనిపిస్తుంది. చికాగోకి వెళ్ళండి, సింగపూర్ వెళ్ళండి, మలేషియా వెళ్ళండి, దుబాయ్ వెళ్ళండి, ఆ బిల్డింగ్స్ లేకుండా మనం ఎక్కడ చేయలేము. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ రియల్ ఎస్టేట్ అనేది ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ది జర్నీ. సో ఓకే, ప్రైస్ పరంగా చూస్తున్నట్లయితే ఎట్లా ఉండదు సార్? 2019 ఎట్లా పెరిగేటువంటి అవకాశం కనబడుతుంది? అంటే మెట్రో రైలు కూడా 200 కిలోమీటర్స్ మళ్ళీ ఎక్స్టెన్షన్కి సంబంధించిన డిపిఆర్ కూడా రెడీ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. సో ఇటు చూసుకున్నట్లయితే RRR. సో ఈ రెండు తర్వాత ఇంకా ఇంటర్నల్గా ఫ్లైఓవర్స్కి సంబంధించి కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి ఆల్మోస్ట్ 15,000 కోట్లు ఈ ఏడాది ఖర్చు పెట్టాలని ఇటు జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అది కూడా పూర్తి స్థాయిలో ఖరారైనటువంటి పరిస్థితులలో డెఫినెట్గా హైదరాబాద్ ఎస్పెషల్లీ గవర్నమెంట్ నెక్స్ట్ ఫోకస్, ఇంతకుముందు అయితే మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ప్రాజెక్ట్స్ మీద చాలా డబ్బు ఖర్చు పెట్టారు. ఇప్పుడు దే ఆర్ ఫోకసింగ్, ఐ మీన్ మేజర్ ఫోకస్ ఇస్ ఇన్ హైదరాబాద్ సిటీ. సో హైదరాబాద్ సిటీలో వాళ్ళు చెప్పడం గవర్నమెంట్ ప్రీవియస్ స్టేట్మెంట్స్లో 50,000 crores దే ఆర్ గోయింగ్ టు స్పెండ్ ఇన్ హైదరాబాద్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇట్ ఈస్ రిక్వైర్డ్. నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు అది లేకుంటే ఏమైందంటే ఆ ఫోర్కాస్ట్ లేకుంటే ఇప్పుడు బెంగళూరులో పరిస్థితి ఎలా ఉందో ఢిల్లీ పరిస్థితుల్లో మంద కూడా అవుతుంది. బట్ అట్లీస్ట్ మన గవర్నమెంట్ ముందు చూపుతోని కొన్ని చేస్తుంది. ఆల్రెడీ SRDP మీద తోని మెనీ ఫ్లైఓవర్స్ అక్రాస్ ది సిటీ అవుతున్నాయి, అండర్ పాస్లు ఫ్లైఓవర్స్ అవుతున్నాయి. అవన్నీ కంప్లీట్ అయితే కొంత ఈజ్ ఆఫ్ ట్రాఫిక్ అయిపోతుంది. ఇప్పుడు ఎస్పెషల్లీ మీరు వెస్టర్న్ పార్ట్ ఆఫ్ చూసుకుంటే ఎన్ని ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. ఒకసారి ఆ డెన్సిటీని ఊహించుకుంటే ఒకసారి మనకు ఫ్యూ ఇయర్స్లో మొత్తం ఫిల్అప్ అయిపోయింది అనుకోండి, ఇట్స్ గోయింగ్ టు బి బిగ్ మెస్. సో వాటన్నిటికీ ముందే ప్రణాళికలు పెట్టుకొని అవన్నీ ప్లాన్ చేసుకొని ఫ్లైఓవర్స్ అనుకోండి, విచ్ ఎవర్ ద వే మోడ్ ఆఫ్, అంటే ఆ రోడ్స్ని ఎక్స్పాండ్ చేసేసి అంటే రకరకాలుగా చేయకపోతే మనకు చాలా ఇబ్బంది ఎదుర్కొంటాం. సో ఇక గ్రోత్ పార్ట్కి వచ్చేస్తే డెఫినెట్గా 2019 కాదు, నెక్స్ట్ 3-4 years వరకు, అట్లీస్ట్ 3-4 years వరకు గ్రోత్ విల్ మూవ్ ఆన్. ఎందుకంటే కంపల్సరీ ఈ గ్రోత్ అనేది గ్యారంటీగా ఉంటుంది. నెక్స్ట్ 5 years అని కానీ ఎట్టి 3-4 years మాత్రం 80% తగ్గకుండా గ్రోత్ ఉంటుంది. సో ప్రైజెస్ ఎంత మేర తేడా వచ్చేటువంటి అవకాశం ఉందంటే పెరగడం తగ్గడం కానీ ఏమన్నా ఉందా? లేకుంటే ఇప్పుడు అంటే ఒకవైపు సెంట్రల్ గవర్నమెంట్ కొంత ఇనిషియేటివ్ తీసుకొని తాయిలాలు ఇస్తుంది, ఇంకొక వైపు ఏమో కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, సో కొత్త డెవలప్మెంట్స్, సో దానివల్ల ఎంత మేర ఇంపాక్ట్ ఉండొచ్చు? అంటే లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే 12 to 18% మధ్యలో ప్రైస్ రైజ్ అయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు ఇంకా వ్యాస్ట్గా పెరిగేటువంటి అవకాశం ఉందని చాలామంది చెప్తున్నారు. అంటే more than 20 వరకు 25 వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంది అంటున్నారు. ఈజ్ ఇస్ ట్రూ? ఎస్పెషల్లీ 2019, ఎస్ ఇట్ ఈస్ ట్రూ. 20 to 25% 2019కి మాత్రం పెరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఎందుకంటే ధరలు ఇప్పటివరకు కూడా మనము తక్కువ ధరలో ఉన్నాము. ఎప్పుడైతే ఈ గ్రోత్ స్టార్ట్ అయ్యి మేబీ అనదర్ ఇయర్ ఆర్ 2లో మనం కూడా ఒక నెక్స్ట్ లెవెల్ ఆఫ్ రేంజ్ వెళ్ళిపోతాం. అప్పుడు మళ్ళీ కొంత మనము స్టెబిలిటీ అనేది ఉంటుంది. ఆ తర్వాత గ్రోత్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. బట్ నెక్స్ట్ 1 year మాత్రం డెఫినెట్గా 20-25% గ్రోత్ గ్యారంటీగా ఉంటుంది. సార్ చూద్దాం సార్, అంటే ఎట్లా ఉంటుంది 2019 అంటే సెకండ్ వీక్లోకి వచ్చేసాం. సో గ్రోత్కి సంబంధించినటువంటి కొత్త ప్రణాళికల అనౌన్స్మెంట్ తెలంగాణ రియల్ ఎస్టేట్ ముఖ చిత్రాన్ని మరోసారి మారుస్తుందని చెప్పేసి మేము కూడా ఆశిస్తున్నాం. సో ఇది ఇవాల్టి ప్రాపర్టీ ప్లేస్. స్టే ట్యూన్డ్ టు సాక్షి.